మోడీ చట్టం తెచ్చారు, బీజేపీ చట్టం తెచ్చారు, ఆర్ఎస్ఎస్ చట్టం తెచ్చారు, కార్పొరేట్ చట్టం తెచ్చారు. ఇది చట్టం మార్పు, పేరు మార్పే కాదు, ఇది ఒక విధానం మార్పు. పేద ప్రజలకి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి పని హక్కు మీద దీన్ని దాడి చేయటం. అందుకే దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా అనేక దశాబ్దాల తర్వాత వచ్చిన హక్కుని హరించి వేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఇప్పుడున్న పార్టీల మీద, సమాజం మీద ఉంది. ఇది అంతేకాదు, ఇది పేదల మీద దాడి, పేదల ఉపాధి మీద దాడి, మరోవైపున గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మీద దాడిది. ఈ పథకం వల్ల గ్రామాల్లో ఎటువంటి మెరుగైన ఉపాధి గాని, సదుపాయాలు గాని, ఆర్థిక వ్యవస్థ ఎలా వచ్చిందో తెలుసు. ఇదే కాదు, ఇది రాజ్యాంగం మీద దాడి, రాజ్యాంగంలో ఉన్న ఫెడరలిజం స్ఫూర్తికి దాడిది. రాష్ట్రాల మీద 40% భారం పెంచి రేపు ఈ పథకమే డబ్బు లేదు కాబట్టి అమలు చేయకుండా నిర్వీర్యం చేయడం కోసం చేసిన కుట్ర. 11 ఏళ్ల నుంచి మోడీ గారు ఎప్పుడు రద్దు చేద్దామా అని బీజేపీ ఎదురు చూస్తా ఉంది. ఇక ఇప్పుడు దానికి చట్టం మార్పు కాదు ఇది, అసలు ఈ చట్టమే, ఈ పథకమే లేకుండా చేసే చట్టం ఇది. మరోవైపున చూడాలంటే స్థానిక స్వపరిపాలన మీద కూడా దాడిది. ఆ పంచాయతీల్లో నిర్ణయించుకునేది ఢిల్లీలో నిర్ణయించేదేమీ లేదు. పనులు ఎలా లేకుండా చేయాలని నిర్ణయం, పనులు కల్పించడం కోసం కాదు. అందుకని గ్రామీణ మరి ఈ రోజున స్థానిక సుపరిపాలన మీద, స్థానిక అధికారాల మీద కూడా దాడి జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ దేశంలో రాజ్యాంగం యొక్క మౌలిక ఆదేశికమైనటువంటి సూత్రాల మీద, ప్రజల హక్కుల మీద దాడి జరుగుతోంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా కాపాడుకోవడం కోసం కోరుకోవాలి. ఈశ్వరయ్య గారు వేదిక మీద రావాల్సిందిగా సవినీయంగా మనమే. చివరిలో ఇంకోటి, దేశమంతా ఒక భాగమైతే ఇందాక అనంతపురంలో రఘువీరారెడ్డి గారు అప్పుడు నాయకులందరిని పిలిపించి ఎలా అయితే ప్రారంభించారో, ఇప్పుడు బాధాకరం ఏంటంటే ఈ పథకాన్ని పార్లమెంటులో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు 100% మంది మన్రేగా చట్టాన్ని రద్దు చేయడానికి చేతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది.